ఎందుకు మమతా బెనర్జీ గారు అంతా ఆవేశంగా స్పీచ్లు ఇచ్చేస్తున్నారు? డెమోక్రసీ పోయిందని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారు. అసలు ఈడీ రైడ్కి మమతా బెనర్జీకి సంబంధం ఏంటి? షార్ట్గా చెప్పేసుకుందాం. ఓకే, సో ఐపాక్ అనే కంపెనీ ఒక ప్రైవేట్ ఏజెన్సీ యాక్చువల్గా. సో ఇది ఏం చేస్తారు, ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ ఎలక్షన్ స్ట్రాటజీస్ ఇవన్నీ రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక స్కామ్ చేశారు అని చెప్పేసి ఈడీ రైడ్ జరిగింది. ఆ స్కామ్ ఏంటి అని అంటే కోల్ స్మగ్లింగ్ స్కామ్ అనేది జరిగింది. దాని మీద మనీ హవాలా త్రూ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి కంపెనీ వాళ్ళ పైన ఈడీ రైడ్ వచ్చింది. అయితే మమతా బెనర్జీ గారి ఇష్యూ ఏంటి అని అంటే మమతా బెనర్జీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి అఫీషియల్గా వీళ్ళకి వర్క్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రైడ్ చేసేసరికి ఒక్కసారి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అదే మమతా బెనర్జీ గారి డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని తీసుకొని అక్కడ ప్రొటెస్ట్ చేసింది. అండ్ తన ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఈ డాక్యుమెంట్స్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, పొలిటికల్ స్ట్రాటజీస్ ఇవన్నీ బయట పెట్టాలనే ఇంటెన్షన్తో చేశారు అని చెప్పేసి మమతా బెనర్జీ గారు అంటున్నారు. కానీ ఈడీ ఏమంటుంది అని అంటే అక్కడ జరిగిన స్కామ్స్, మనీ లాండరింగ్, హవాలా రిలేటెడ్, ఆ కోల్ స్కామ్ ఒకటి జరిగింది దాని రిలేటెడ్ ఇవన్నిటి గురించి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు రైడ్ చేశారు. దాని డీటెయిల్స్ మాత్రమే చేశామని చెప్పి. కానీ మమతా బెనర్జీ గారి ఆరోపణలకి దీనికి సంబంధం లేకుండా ఉంది. పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ స్కామ్తో పాటు ఇంకేదో దాగుందని చెప్పేసి మమతా బెనర్జీ గారు ఆగమేఘాల మీద వెళ్ళి అక్కడ ఇదంతా రచ్చ చేశారు. ఈ విజువల్స్ ఆల్రెడీ మనం చూసి మైకులు పట్టుకొని డెమోక్రసీ రూపు లేకుండా పోయింది ఇండియాలో అని చెప్పేసి తను ప్రచారం చేసేస్తూ ఉంది. ఇది కూడా ఒక పొలిటికల్ స్టంట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఈడీ రైడ్ వెనకాల ఉంది వేరే థింగ్స్ అని చెప్పేసి తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.